Name of your school? ఎంపీపీఎస్ హరిజనవాడ కోటగిరి. ఎక్కువ ఉన్నాయి. How many teachers are there? 2. How many students? What is your strength? 29. Very comfortable to be with the students. I wish you teach them a very good English so that it will be comfortable for a high school teacher. Okay, ma'am. Okay. Yes. What are present? Madam, prepositions. Yes, prepositions very important. How you ఇన్ present them? ఇన్ అని మన స్టూడెంట్కి మనం చెప్పినప్పుడు బాటిల్ క్యాప్ పెట్టేసి దీంట్లో వేస్తాడు. ఇన్. ఆన్ అని చెప్పినప్పుడు బాటిల్ క్యాప్ ఇలా పెట్టి దాని పైన పెడతాడు. అంటే ఇది ఆన్ అంటే పైన అనేది అర్థమవుతుంది. స్టూడెంటే చేస్తాడు మేడం. ఇది పెట్టాలి. అండర్ అని పెడితే దీని కింద పెట్టాలి. ఇలా బిట్వీన్ అని పెడితే మేడం బి సైడ్ అని పెడితే పక్కన ఇట్ సైడ్ అయినా పెట్టొచ్చు, ఇట్ సైడ్ అయినా పెట్టొచ్చు మేడం. ఏ థింగ్స్ అంటే నౌన్ కి సంబంధించిన పర్సన్ నేమ్స్, ప్లేసెస్. Can your students define a noun? ఎస్ మేడం. ఆర్టికల్స్ మేడం. స్టూడెంట్ ఇప్పుడు ఏ అన్నప్పుడు ఏ రింగ్. వాళ్ళే ఏకి ఏమేమి వస్తాయి ఆ వర్డ్స్ వాళ్ళు సెట్ చేయగలుగుతారు. Do they know consonant sounds and vowel sounds? Did you teach them? లేదు, ఇంకా తెలియలేదు. So A and they should know first of all consonant and vowel sounds. Okay. Then only they will be able to use A and so make them familiar with the sounds. ఓకే మేడం. వాళ్ళు ఇలా బ్రౌన్, పింక్, రెడ్, వైట్ కలర్, ఎల్లో, పింక్ ఇట్లా వాళ్ళు ఇది తీస్తే వాళ్ళకి కలర్ బ్రౌన్ కలర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది మేడం. Right, very nice. Okay, very nice. Can you do it once again? Again. Good. It's nice. Very good idea. స్కూల్ కి సంబంధించిన థింగ్స్, బ్యాగ్ కి సంబంధించిన థింగ్స్ దీంట్లో ఉంటాయి. స్టూడెంట్సే దీంట్లోంచి తీసి ఎగ్జామ్ ప్యాడ్ బ్యాగ్ లో పెట్టుకుంటాం. నోట్బుక్ బ్యాగ్ లో ఉంటుంది. యూనిఫామ్ స్కూల్ కి సంబంధించింది. ఇట్లా వర్డ్ దీంట్లో ఇట్లా చేయగలుగుతాడు. దిస్ ఈజ్ ఏ ట్రీ, దట్ ఈజ్ ఏ ట్రీ, దిస్ ఈజ్ ఏ కార్, దట్ ఈజ్ ఏ కార్. ఇక్కడ అక్కడ అనేది తెలుసుకోగలుగుతాడు దీంతో. ఓకే మేడం, థ్యాంక్ యూ. చేసేద్దాం మరి, పిల్లలు వస్తారు. థ్యాంక్ యూ. పిల్లలు